ఈ రోజు శివగాడు ఆ శివాయ దర్శనం చేసుకుని చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాడు. నువ్వంటూ నీది ఇది అని నువ్వు ప్రో చేసుకోగలిగితే నీ మీద అంతా ఇన్వెస్ట్ చేసి నీకు ఏమన్నా చేయగలుగుతామేమో అని చెప్పేసి సపోర్ట్ చేసే పర్సన్ అయితే మా నాన్నగారు అనమాట. ఇంట్లో నా కన్నులకి నువ్వు వెన్నెలవి, నా ఓన్లీ పర్సన్ హీ కెన్ సపోర్ట్స్ మీ అట్ ఎనీ సిచ్యువేషన్. చిన్న చిలకన వర్డ్ అవుతుంది. నా కష్టం ఇష్టం నీవే, చిరునవ్వు దిగులు నీవే. ఏదన్నా నన్ను ఒక మాట అన్నా నేను కొన్ని రోజులు ఫోన్ చేయను, మా నాన్నగారు అట్లా అన్నప్పుడు నేనేమన్నా మళ్ళీ నాన్నగారు నాతో కొన్ని రోజులు మాట్లాడు. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలా. చిన్న అబ్బాయి వీడియో షూట్ చేస్తున్నాడు. మా మిస్సెస్ జల ప్రవాహ భావితస్థలే. హాయ్ హలో వాట్సాప్ ఇన్స్టాన్ యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ లైఫ్ స్టోరీస్. సో గైస్, ఈ టైంలో వీడియో ఏంటి అనుకుంటున్నారా? ఇప్పుడు టైం వచ్చేసి నియర్లీ 1:40 అవుతుంది. మేమైతే ఆల్ ఆఫ్ ద సడన్ శ్రీశైలం అయితే స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాం. ఎందుకంటే నేను కూడా 1 year తర్వాత అయితే ఇంటికి వచ్చా. అట్ ద సేమ్ టైం మా అన్నయ్య కూడా ఇంటికి వచ్చాడు. ఇంట్లో నా రూమ్ కలిసి అయితే చాలా అంటే చాలా. నేనంటే హైదరాబాద్లో ఉంటా, అన్నయ్య ఏమో చదువుకుంటుంటాడు కదా. వచ్చినా ఎప్పుడు నేను ఒకసారి అన్నయ్య ఒకసారి సపరేట్ వస్తాం, కానీ ఇద్దరం కలిసి అయితే ఇంటి దగ్గర ఉండి నియర్లీ 2 years ఏమో అయిపోతుంది అనుకుంటా. సో ఇప్పుడు అన్నయ్య కూడా ఉన్నాడని చెప్పేసి ఆల్ ఆఫ్ ది సడన్ ఈ టైంలో మేమైతే శ్రీశైలం స్టార్ట్ అవుతున్నాం. అండ్ ఇప్పటివరకు నాకు తెలిసి కాదు, నా మహా అయితే నా ఇన్స్టాలో చూసుంటారు మా మమ్మీని, మా డాడీని, మా అన్నయ్యని. ఈరోజు వీడియోలో వాళ్ళందరినీ మీకైతే ఇంట్రడ్యూస్ చేయబోతున్నా. చలో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. సో గాయస్, ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోయాం. లెట్ మీ ఇంట్రడ్యూస్ మై ఫ్యామిలీ. మా అన్నయ్య బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు అనుకుంటా, నాకు కూడా తెలియదు. ఎవడు అడిగాడు రా నిన్ను? మా అన్నయ్య గురించి ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ద ఓన్లీ పర్సన్ హీ కెన్ సపోర్ట్స్ మీ అట్ ఎనీ సిచ్యువేషన్. ఏదైనా ఇఫ్ ఒక డెసిషన్ నేను తీసుకున్నాను అంటే సరే నీకు నచ్చిందే చెయ్యి, కాకపోతే అది ఎలా కాదు ఇలా చేస్తే మంచిది అని ఫస్ట్ సపోర్ట్ చేసే పర్సన్ అయితే మా అన్నయ్య. మా ఇంట్లో మా అమ్మ గురించి చెప్పాలంటే ఫస్ట్ భయం ఎక్కువ, అన్నిటికీ భయపడతా ఉంటుంది. అది చిన్న చిలకన వర్డ్ అవుతుంది. నా కష్టం ఇష్టం నీవే, చిరునవ్వు దిగులు నీవే. సో ఫస్ట్ థింగ్ మా నాన్నగారి గురించి చెప్పాలంటే ఫస్ట్ ఎలా స్టార్ట్ చేయాలి? ఏదైనా సరే ఫస్ట్ ఏమున్నా ఎలా అంటే నాది మా నాన్నగారిది. ఏదైనా నన్ను ఒక మాట అన్నా నేను కొన్ని రోజులు ఫోన్ చేయను, మా నాన్నగారు అట్లా అన్నప్పుడు నేనేమన్నా మళ్ళీ నాన్నగారు నాతో కొన్ని రోజులు మాట్లాడు. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. అట్లా ఉంటుంది మా ఇద్దరిది. కానీ ఫస్ట్ నాకు మా ఇంట్లో అందరికన్నా ఎక్కువ ఇష్టం ఫస్ట్ మా అన్నయ్య, దాని తర్వాత నాన్నగారు, దాని తర్వాత అమ్మ. ఇంకా మా నాన్నగారు ఎట్లా అంటే ఇప్పుడు సరే నీకు నచ్చిన ఫీల్డ్లో నువ్వు వెళ్ళావు కాబట్టి అందులో నువ్వంటూ నీది ఇది అని నువ్వు ప్రో చేసుకోగలిగితే నీ మీద అంతా ఇన్వెస్ట్ చేసి నీకు ఏమన్నా చేయగలుగుతామేమో అని చెప్పేసి సపోర్ట్ చేసే పర్సన్ అయితే మా నాన్నగారు అనమాట. ఇంట్లో నా కన్నులకి నువ్వు వెన్నెలవి, నా హలో నమస్తే అండి, అందరూ బాగున్నారా? మేము బాగున్నాం. సరదాగా ఫ్యామిలీతో శ్రీశైలం ప్లాన్ చేసుకున్నాం. మా పెద్ద అబ్బాయి డ్రైవ్ చేస్తున్నాడు, చిన్న అబ్బాయి వీడియో షూట్ చేస్తున్నాడు. మా మిస్సెస్ స్మాల్ ఫ్యామిలీ, హ్యాపీ ఫ్యామిలీ. చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం. మా అబ్బాయి యూట్యూబ్ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశాడు. మా అబ్బాయి ఛానల్ని అందరూ ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మంచి మంచి వీడియోస్ చేస్తాడు. మీ ఎంకరేజ్మెంట్ ఉంటే మంచి మంచి వీడియోస్ చేసుకున్న దాకా మీ ముందుకు వస్తాడు. తప్పకుండా అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటాను. నమస్తే. నాన్నగారు ఇంతకుముందు ఆల్రెడీ మనం శ్రీశైలం వెళ్ళినప్పుడు అన్నయ్య మిస్ అయ్యాడు కదా. లాస్ట్ టైం ఇది 3rd టైం మేము వెళ్తుంది. ఫస్ట్ టైము మా పెద్ద అబ్బాయి మిస్ అయ్యాడు, సెకండ్ టైము మేము ముగ్గురు వెళ్ళాం. ఇది 3rd టైము. నలుగురు కలిసి వెళ్ళాలి అని చెప్పేసి ప్లాన్ చేసుకుని బయలుదేరాము. అమ్మా నీకు అన్నయ్య ఇష్టం, నేను ఇష్టం అమ్మా? ఇద్దరు 2 కళ్ళు 32 పళ్ళు ఇవన్నొద్దు. ఎవరిష్టం? నేనే ఇష్టమా? ఏ
చెప్పు అర్థం నుంచి అలా చెప్తుంది చూడు. చెప్పు ఇంకేంటి అమ్మ చెప్పామేమన్నా నాంగర్ మాట్లాడారు నువ్వు మాట్లాడవా ఒకసారి ఇంటర్వ్యూ చెప్పు నీకు నేర్పించా కదా అట్లా ఇంటర్వ్యూ చెప్పు 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 ఏం కాదు నేను తీసేస్తాలే చెప్పు నేను చెప్పే చూసా అలా చెప్పమని చెప్పు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ లైఫ్ స్టోరీస్. భలే చెప్తున్నావా మీరు చెప్పండి నాంగర్ ఒకసారి ఇంటర్వ్యూ అట్లా హాయ్ హలో వాట్సాప్ ఇన్స్టా వెల్కమ్ టు అవర్ ఛానల్ సరే వెల్కమ్ హాయ్ బ్యాక్ హలో యూట్యూబ్ వ్యూయర్స్ అండ్ ఇన్స్టా ఫాలోవర్స్ అందరికీ కూడా వెల్కమ్ టు అవర్ ఛానల్ అవర్ స్టోరీస్. మీ స్టోరీస్ ఏదన్నా ఉంటే మా అబ్బాయికి పెడితే మా అబ్బాయి వీడియో చేసి అందరికీ తెలిసేలాగా మీలో ఉన్నటువంటి గుడ్ క్వాలిటీస్ అండ్ బ్యాడ్ క్వాలిటీస్ కూడా ప్రతి మనిషిలో రెండు ఉంటాయి, అది సందర్భానుసారం బయటకు వస్తాయి. అటువంటిది మనం చెప్పుకోలేని కొన్ని ఉంటాయి, చెప్పుకోగలిగినవి కొన్ని ఉంటాయి. పర్సనల్గా మనం చెప్పుకోలేని ఏంటంటే ఇట్లా వీడియో ద్వారాగా మా అబ్బాయికి మెసేజ్ చేయండి, మా అబ్బాయి వీడియో ద్వారాగా 10 మందికి తెలిసేలా చేస్తాడు. దానివల్ల కొంతమంది ఇలా చేయకూడదు, ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేయకుండా ఉంటే బాగుంటుంది అనేటువంటి ఏదైనా ఒకళ్ళన్నా ఇద్దరైనా చేంజ్ అయితే బెటర్గా ఉంటుంది అనేది మా ఉద్దేశం. దయచేసి అందరూ సపోర్ట్ చేయండి, అందరూ ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. సో గైస్ ఈ శ్రీశైలం వ్లాగ్ తర్వాత మేబీ నెక్స్ట్ వచ్చే వీడియో అయితే నాకు ఆల్రెడీ ఒక డిఎం వచ్చింది. బ్రో నాకు నా లైఫ్లో ఇట్లా ఒక స్టోరీ ఉంది అంటే సరే బ్రో ఒకసారి నాకు అది ఏమైంది ఏంటని చెప్పేసి వాయిస్ రికార్డ్ పెట్టు బ్రో, దాన్ని బట్టి నేను ఫ్రీ ఉన్న టైంలో నేను కాల్ చేస్తా, లేదంటే నేను నీ లొకేషన్ చెప్తే నేనే వచ్చి నీతో మాట్లాడి వీడియో తీసుకుంటా బ్రో అంటే నాకు ఆ వాయిస్ రికార్డ్ అయితే పెట్టాడు బ్రో. నాకు మేబీ ట్రిప్ అయిపోయిన తర్వాత నేను ఇంటికి వెళ్ళిన తర్వాత డెఫినెట్గా ఆ వీడియో చేసిన తర్వాత దీని తర్వాత నెక్స్ట్ బ్లాగ్ అదే వస్తుంది. ఆ వాయిస్ రికార్డ్ మినిమం నాకు 5 మినిట్స్ ఏమో పెట్టాడు. చాలా అంటే చాలా ఎమోషనల్ ఉంది. స్టే ట్యూన్, నెక్స్ట్ మాత్రం ఆ స్టోరీతో మేము ముందుకు వస్తాం. ఫైనల్లీ వీ రీచ్డ్ శ్రీశైలం. దర్శనం కోసం అయితే వెళ్తున్నాం. ఆఫ్టర్ దర్శనం అయిపోయిన తర్వాత ఏమవుతుంది ఏంటి ఎట్లా అయింది అని చెప్పేసి అందరికి ఇన్ఫార్మ్ చేస్తాను. గైస్ ఇది పాలధార పంచదార అంట, నాకు తెలీదు. తెచ్చుకో సో గైస్ ఇక్కడ మన శ్రీశైలం దగ్గర ఇక్కడ పాలధార పంచదార అని చెప్పి సంథింగ్ ఉంటుంది కదా, ఒకటి చిన్న ఏర్ లాంటిది. అయితే అక్కడ 2 పాయలు డివైడ్ అవుతాయి. ఒకటేమో వాటర్ స్వీట్గా ఉంటాయి, ఇంకోటేమో నార్మల్గా ఉంటాయి అని చెప్పేసి అంటారు. నేనైతే ట్రై చేసాను, నాకైతే ఏం డిఫరెన్స్ అనిపించలేదు, 2 సేమ్ అనిపించాయి నాకు. ఒకవేళ మీరు ఎవరైనా ఇక్కడికి వచ్చి ఉంటే దాని స్టోరీ కానీ ఏమన్నా మీకు తెలుసుంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో గైస్ మన శ్రీశైలం దర్శనం అయితే అయిపోయిందనమాట. శ్రీశైలం దర్శనం ఎలా అయ్యింది అంటే అఫ్కోర్స్ మేము మార్నింగ్ 9:30కి మేము రీచ్ అయ్యాం. ఫ్రీ దర్శనం వెళ్దాం అనుకున్నాం. చాలా రష్ ఎక్కువ ఉండడం వల్ల 300 రూపీస్ టికెట్ తీసుకున్నాం, వెళ్ళాం. మాకు 300 రూపీస్ టికెట్ తీసుకుంటేనే నియర్లీ మాకు దర్శనం అవ్వడానికి 1 అయ్యింది. 1కి మాకు దర్శనం కంప్లీట్ అయిపోయింది. 3-4 అవర్స్ లోపల కూర్చోబెట్టి కుక్కి సావ దొబ్బిర్రు. నిజంగా చెప్తాను, చాలా అంటే చాలా టార్చర్ చూసినాం. నేను శ్రీశైలం వద్దాం అనుకునే వాళ్ళకి కానీ రీసెంట్ టైమ్స్లో శ్రీశైలం విజిట్ చేద్దాం అనుకునే వాళ్ళకి కానీ ఇచ్చే సలహా ఏంటి అంటే, మీరు ఆ రోజు ఇక్కడికి వచ్చి ఉన్న క్రౌడ్ని చూసి మీరు ఫ్రీ దర్శనమా లేదంటే 150 లేదంటే 300 అప్పుడు డిసైడ్ అవ్వండి. మీరు ముందే దాని గురించి బుక్ చేసుకుంటే మాత్రం బుక్గా అయిపోతారు మా లెక్కనే. టు బి ఫ్రాంక్ నిజంగా అంటే నిజంగా చెప్తున్నా, చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాం. కూర్చోనికి జాగా లేదు, నుంచోనికి జాగా లేదు, చాలా అంటే చాలా కష్టంగా అనిపించింది మాకైతే. కానీ ఆ 4-5 అవర్స్ పడిన కష్టం 2 సెకండ్స్ ఆ శివయ్యను చూడగానే మొత్తం మాయమైపోయింది. చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. మీ అందరికీ తెలిసే ఉంటుంది నాకు శివయ్య అంటే చాలా ఇష్టం. ఈరోజు ఈ శివగాడు ఆ శివయ్య దర్శనం చేసుకుని చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాడు.
కొన్ని కోరికలు కోరుకున్నా అవి అయితే మళ్ళీ ఇక్కడికి వస్తా, నేను అనుకున్న మొక్కు చెల్లించుకుంటా. స్టేట్ ట్యూన్. ఇంకా మన ఛానల్లో ఈ వీడియో అప్లోడ్ అయిపోయిన తర్వాత అయితే ఒక మంచి బ్రేకప్ స్టోరీ అయితే రాబోతుంది. ఆ బ్రో అయితే నాకు ఆల్రెడీ డిఎం చేశాడు, ఆ స్టోరీ నాకు వాయిస్ రికార్డ్ అయితే పంపించాడు. సో నేను ఈ వ్లాగ్ అయిపోయిన తర్వాత నేను మన బ్రోకి కాల్ చేసి ఆ వీడియో కూడా నేను కొడతా. నిజంగా చెప్తున్నా, ఆ వీడియో చాలా అంటే చాలా క్రేజీ ఉండబోతుంది. అమ్మాయిలు ఇట్లా కూడా ఉన్నారా అని ఆ వీడియో చూసిన తర్వాత ప్రతి ఒక్కరి ఇంటెన్షన్ మారిపోతుంది, గుర్తుపెట్టుకోండి. అప్పటి వరకు స్టే ట్యూన్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ టు అవర్ లైఫ్ స్టోరీస్. ఈ ఛానల్ నాది కాదు, మనందరిది. మీ లైఫ్లో ఉన్న కథను కూడా నాతో పాటు మన అవర్ లైఫ్ స్టోరీ ఫ్యామిలీతో పంచుకోండి.